అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి తొలి కార్మికుడిగా పనిచేస్తానన్నారు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్. ఉరవకొండ తనకు రాజకీయంగా జన్మించిందన్న ఆయనకు తనకు ఈ స్థాయికి తీసుకొచ్చిన సెగ్మెంట్ ప్రజలకు తాను ఎల్లవేళలా రుణపడి ఉంటానని చెప్పారు. గెలిచినా ఓడినా సెగ్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. అనంతపురం విడపనకల్ మండపంలో తాగునీటి సరఫరా కోసం చేపట్టిన నూతన పైప్ లైన్ ప్రారంభోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి పయ్యావుల కేశవ్. జూనియర్ కాలేజీ కట్టినా, ఉరవకొండకి హాస్పిటల్ కట్టినా, లేక మహిళా జూనియర్ కాలేజీ పెట్టినా, లేక ప్రతి ఊళ్ళో హై స్కూల్ బిల్డింగ్లు కట్టినా మీ పయ్యావుల కేశవే పనిచేయడం జరిగింది. జీబీసీ కాలువకి ఆధునీకరణ సిమెంట్ లైనింగ్ పూసింది కూడా ఎవరు అంటే 2014 నుంచి 19 వరకు మీ పయ్యావుల కేశవే పనిచేయడం జరిగింది. 5 ఏళ్లలో వీళ్ళు ఎక్కడైనా ఒక గంప మన్ను కాలువలో నుంచి తీసినారా, ఒక మీటర్ సిమెంట్ వేసినారా అని నేను అడుగుతున్నాను. మన హావలిలో తాగునీళ్ళకి ఎంత ఇబ్బంది పడినారు. పెద్ద ఊరు, పొద్దున్న లేసి చేనులకు పోయి పని చేసుకొని సాయంత్రం వచ్చి మళ్ళా బిందులు మోసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఎలక్షన్లప్పుడు ఆ ఎర్నాలు లేకపోతే వాళ్ళు పడిన బాధలు విపరీతంగా ఉన్నాయి. ఆ కొట్టాలు లేకపోతే నీళ్లు చుక్క రావడం లేదు అనేటువంటిది. ఈ రోజు మీరు చూసినారు, సంవత్సరం తిరిగే లోపల ఎంత పెద్ద పైప్ లైన్ వేసుకున్నాము అని అంటే ఇంకా 10 ఏళ్ళు మనకి ఆవలికి నీళ్ళు లేకుండా పని చేసేవానికి ఓటేస్తే లాభం ఏంటి అనేటువంటిది మనం అందరూ గుర్తించాల. మీ పంటలు ఎండిపోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, 2016-18 అనుకుంటా అందరినీవా నుంచి నీళ్లు తీసుకొని వచ్చి మన జీబీసీకి నీళ్లు ఇచ్చి మీ పంటలన్నీ కాపాడింది ఎవరు అని అంటే అదే పోయి అప్పులు చేసుకుంటారు అనేటువంటి తెలిస్తే నాయకుడు అనేవాడు ఇంట్లో పండుకోడు, పోయి గవర్నమెంట్ తో కొట్లాడి నీళ్లు ఇప్పిస్తాడు. కనీసం ఆ రోజు మీకోసం రోడ్డు ఎక్కి పోరాడేటువంటి పరిస్థితికి వచ్చినాం. నేను అభివృద్ధి ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తాను తప్ప ఎలక్షన్లు అయినాక అభివృద్ధి కోసమే పనిచేస్తూ ఉంటాం. ఈ రోజు ఇంతమంది నమ్ముకొని ఓట్లు వేసినటువంటి ప్రజానీకంలో నాకు మెజారిటీ వచ్చిందా లేదా అనేది కూడా నేను ఎప్పుడు చూడలే.